హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చందుసోని అఫీషియల్. విఘ్నేశ్వరుని ఆశీస్సులు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడైతే పూజారీస్ వెడ్డింగ్ ఆల్బమ్ అన్నమాట. దిస్ ఈజ్ ద కవర్ పిక్. మా పెళ్ళి పుస్తకం చూసేద్దాం రండి. లెట్స్ స్టార్ట్. సో ఇప్పుడైతే స్టార్టింగ్ ఫస్ట్ పేజ్లో స్టిల్స్ వస్తాయన్నమాట. ఈ స్టిల్స్ అయితే మనకి ఈవినింగ్ తీసుకున్న స్టిల్స్, అందుకే అంత టయర్డ్గా ఉన్నాయి ఫేసెస్. తర్వాత చందు వాళ్ళ ఇంట్లో ఫార్మాలిటీస్. అయితే పెళ్ళి అంటే మనకి చాలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయన్నమాట. గర్ల్స్కి అయితే బాధ, భయం, హ్యాపీనెస్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఫ్యామిలీని వదిలిపెట్టి వెళ్ళాలి కదా, అది. సో మా మ్యారేజ్ ఫిక్స్ అయ్యి మ్యారేజ్కి 3 months అయితే మధ్యలో టైం ఉండే. ఆ 3 monthsలో మేము ఒకరిదొకరు నా గురించి చందు గురించి నాకు అన్నీ చెప్పుకున్నాము. సో ఈ పిక్ అంటే నాకు చాలా ఇష్టం. వీడియోలో ఇంకా చాలా బాగుంటుంది. సో నేనేం చెప్పిన అంటే, నాకు ఇంకా నవంబర్ మంత్లో నాకు చాలా బాధ వేస్తుంది, భయం అవుతుంది, ఏడుపు వస్తుంది. ఏడ్చేస్తున్నావు కూడా, మా ఫ్యామిలీని వదిలిపెట్టి ఎట్లా రావాలా నేను అని. సో చందు నాకు ఒకటే మాట చెప్పిండు, ఏంటంటే మీ డాడీ, మీ మమ్మీ, మీ అన్న వాళ్ళ ముగ్గురు చూపించే ప్రేమ నేను చూపిస్తా, వాళ్ళు గుర్తు రాకుండా నేను చూసుకుంటాను ప్రామిస్ చేసిండు. సో అట్లనే చూసుకుంటుండు కూడా. సో ఎవ్రీ రిలేషన్లో, ఏ రిలేషన్లో అయినా అప్స్ అండ్ డౌన్స్ అనేటివి కామన్, ఫైటింగ్స్ అనేటివి కూడా ఉంటాయి. మా రిలేషన్లో కూడా అంతే. నా బ్రదర్స్ అన్నమాట. సో అలా చాలా చాలా ముచ్చట్లు ఉన్నాయి ఇంకా చెప్పేటివి. ఇంకోటి ఏంటంటే, నాకు అప్పగింతలు అంటే చాలా ఇష్టం. నేను చాలా ఏడ్చేసిన కూడా. అప్పగింతల వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం. బట్ నాకే అప్పగింతల వీడియో లేదు. ఎందుకంటే మా ఫోటోగ్రాఫర్స్ బిజీ షెడ్యూల్ అని చెప్పేసి వెళ్ళిపోయినరు. సో నేను నా ఓవరాల్ మ్యారేజ్లో అదొక్క విషయంలో ఫీల్ అవుతా. నేనైతే చాలా ఏడ్చేసిన. మా అన్న కూడా చాలా ఏడ్చేసిండట. నాకు వేరే వాళ్ళు చెప్పిన తర్వాత, అది సంగతి. జీలకర్ర బెల్లం అనేది టైంకి పెట్టాలి కదా. సో ఈ మ్యారేజ్ షెడ్యూల్లో ఈ 4 months టైంలో నేను ఎవ్రీథింగ్, వాట్ ఏ రోజు ఏం జరిగింది, ఫోటోషూట్ ఏ రోజు, ఎంగేజ్మెంట్ ఏ రోజు, ఫార్మాలిటీస్ ఏ రోజు, హల్దీ ఏ రోజు, మ్యారేజ్, రిసెప్షన్, అన్ని టైమింగ్స్తో సహా చెప్తా. మా చందుకైతే ఏం గుర్తుండే, అన్ఫర్గెటబుల్ మూమెంట్స్. ఎస్, రియల్లీ. సో ఈ పిక్స్ చూసినట్టయితే అదే మిక్స్డ్ ఎమోషన్స్తో ఉన్న పిక్స్, అందుకని అట్లా స్మైల్ ఉన్నది. ఇంకా స్వీట్ మెమొరీస్. ఎస్, ఇక్కడ కాళ్ళు గడుగుతున్నారు కదా, ఈ కాళ్ళు గడిగేదానికి ఒక స్టోరీ ఉంది. ఏంటంటే, నేను ఇంటర్లో ఉన్నప్పటి నుండే మా మమ్మీ నా ఎంబట పడేది, జల్లి పెళ్ళి చేసుకోబెట్టా, నాకు హెల్త్ బాగున్నప్పుడు నువ్వు పెళ్ళి చేసుకో. మా మమ్మీకి మోకాళ్ళ నొప్పులు అన్నమాట. నేను కాళ్ళు కడగాల కదా, మళ్ళీ నాకు చేత కాకుంటే ఎట్లా అని, బిడ్డలోది కాళ్ళు కడగాలి కదా. నేనన్నా, ఎందుకు మమ్మీ, ఎవరి కాళ్ళు వాళ్ళు కడుక్కుంటారు కదా అని నేనన్నా. తెలియక మనమంతా క్లెవర్ అన్నమాట. సో అట్లా కాదు, పెళ్ళిలో బిడ్డ అల్లుడి కాళ్ళు కడి కన్యాదానం చేయాలా అని చెప్పింది. అవునా సరే అని చెప్పిన. సో హ్యాపీగా మా మమ్మీ, మా డాడీ అయితే కాళ్ళు కడిగినరు. కాళ్ళు కడిగి ఉంగరం అంటారు కదా, సో అది చందుకైతే పెట్టినరు. సో ప్రతి దానికి ఒక స్టోరీ ఉందన్నమాట. అది సంగతి. కన్యాదానం, ఈ వర్డ్ ఎంత డీప్గా ఉంటుంది. అయితే ఈ కన్యాదానం ఇంకా కలశం పూజకి ఇట్లా చేతులు అయితే ఎంత పెయిన్ వచ్చినాయి అంటే, చాలాసేపు చేసిండ్రు, చేతులు అట్లనే ఉంచేస్తారు. సో అది కన్యాదానం, ఎంత డీప్ మీనింగ్ ఉంది ఆ వర్డ్లో. సో ఇక్కడ అన్ని ఫార్మాలిటీస్ అయితే జరుగుతున్నాయి. తర్వాత స్టిల్స్
ఈ స్టిల్స్ అన్నీ ఈవినింగ్. ఇంకోటి ఏంటంటే ఫుల్ స్వెట్, నాకైతే చాలా స్వెట్ వస్తుంది. ఆ స్వెట్కి ఇక్కడ ఐబ్రోస్ పైన స్టిక్కర్స్ ఉంటాయి కదా, అవైతే ఒక 20-30 టైమ్స్ ఊడిపోయినాయి అన్నమాట నాకు స్వెట్తోనే. సో ఓవరాల్గా మ్యారేజ్ అయిపోయినాక నేను తీసేసిన. సో చందు కూడా తీసేసిండు అనుకుంటా మ్యారేజ్ అయిపోయిన తర్వాత, అందుకని పిక్స్లలో ఉండేది. సో ఇక్కడ 2018 అని ఎందుకు ఇచ్చిండో నాకు తెలియదు. మాంగళ్య ధారణ. సో తాళి కట్టేటప్పుడు చందుకి అయితే చేతిలోనికి అట ముక్కోటి దేవతలు నిజంగానే వస్తారేమో, అంత పవర్ ఉందేమో పెళ్ళికి అని, తాళి కట్టడంలో నాకు చేతులు అనికినాయి అని చెప్పిండు చందు. సో చందుకి తాళి కట్టేటప్పుడు చేతులు అనుకుతాయి. నాకు ఎంగేజ్మెంట్లో చందుకి రింగ్ పెట్టేటప్పుడు షేరింగ్ వచ్చేసింది. మేము అప్పటికి 2 months 10 days కాల్స్ మాట్లాడుకోవడం చాలా ఫ్రీగా ఉంటుండే. ఇది 3D షైన్ పిక్స్ అన్నమాట, చాలా బాగుంటాయి. అంత ఫ్రీగా ఉన్నా కానీ అదేందో అక్కడ పక్కన కూర్చొని రింగ్స్ మార్చుకోవడం అంటే నాకు అట్లా భయం వేసింది. మెట్టెల సవ్వడి. సో కొందరికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. మా దాంట్లో హస్బెండే మెట్టెలు పెడతాడు. సో అందుకని చందు పెడుతున్నాడు మెట్టెలు. ఇంకా మ్యారేజ్ అంతా అయిపోగానే ఇక్కడ తలంబ్రాలు కదా, తలంబ్రాలు అప్పుడు ఫోటోగ్రాఫర్స్ ఎంత చేస్తారంటే, మేడం ఫాస్ట్ వేసేయండి మేడం, స్లో మోషన్ అంటారు. అప్పుడే వేసేయండి అని అంటారు. మనము ముందే బ్లర్, ఇంకా వాళ్ళ ఆగంకి ఏం చేస్తున్నామో కూడా తెలియదు. ఇట్లా జరిగినాయి అన్నమాట తలంబ్రాలు. సో చందుకి నేను బాగానే వేసిన, చందు కూడా నాకు బాగానే వేసాడు. సో చందుకి నాది ఈ పిక్ అంటే బాగా ఇష్టం. సింగిల్ పిక్ రైట్ సైడ్ ఉంది కదా, చూడు నేను ఎంత మంచిగా వేసిన నీకు, నువ్వు నాకు మంచిగా వేయలేవు అని ఫీల్ అవుతాడు. అది ఈ స్టిల్స్ అన్నీ ఈవినింగ్. అరుంధతి నక్షత్రం అప్పుడు కనిపించిందో లేదో కానీ ఇప్పుడైతే ఇద్దరికి బీభత్సంగా కనిపిస్తున్నాయి. సో చందు ఏమంటాడంటే, నేనేమంటా అంటే ఇద్దరికి చుక్కలు కనిపిస్తున్నాయి కదా నాని, ఇప్పుడు నీకు చుక్కలు కనిపిస్తున్నాయి, నాకు చుక్కలు కనిపిస్తున్నాయి, మరి హ్యాపీనెస్ అనేది ఎటు పోతుందా అని అంట. సో అక్కడ ఆన్సర్ ఉండదు. అంటే ఎవరన్నా ఒకళ్ళు హ్యాపీగా ఉంటే ఒకళ్ళు సాడ్ ఉండాలి కదా, అట్లా. సో దానికి ఆన్సర్ లేదన్నమాట. ఇక ఇక్కడ ఇప్పటి నుండి ఫ్యామిలీస్ అయితే స్టార్ట్ అయినాయి. మా మేనకోడలు ఇక్కడ నుండి ఫ్యామిలీస్ అయితే స్టార్ట్ అయినాయి. సో ఇక్కడ మా మామయ్యలు, ఇంకా మా డాడీ, మా అత్తమ్మ వాళ్ళ డాడీ, చందు వాళ్ళ కజిన్ బ్రదర్స్, ఈ స్టిల్స్ మావి. ఇక్కడ చందు ఫ్రెండ్స్, ఇంకా మా డాడీ, కింద చందు వాళ్ళ కజిన్స్, నా మరదళ్ళు. సో ఇంకా ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ సిస్టర్స్ ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి. సో కంటిన్యూ వచ్చేస్తాయి. అయితే మ్యారేజ్ అప్పుడు అదేందో మ్యారేజ్ అయినాక కొత్తలా చాలాసార్లు పెన్ డ్రైవ్ వేసి వీడియోస్ చూసుకున్నా నేను. మ్యారేజ్ ఫార్మాలిటీస్ ఇవన్నీ వీడియోస్. చందు అయితే ఫోటోషూట్ అసలు నాకు ఇంట్రెస్ట్ లేకుండే, చందు పట్టుబడి ఫోటోషూట్ చేసుకుందాము అని మ్యారేజ్కి ముందు అయితే ఫోటోషూట్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక్కసారి కూడా చూస్తాడు, అట్లేం లేదు కానీ అట్లా మనంత ఇంట్రెస్ట్గా ఉండరు కదా వాళ్ళు. సో ఈ ఆల్బమ్ వీడియో తీసేటప్పుడు కూడా చూసిండు, ఆల్బమ్ మొత్తం చూసిండు. ఇక్కడ మా ఫ్యామిలీ, మా మామయ్య వాళ్ళు 2 బ్రదర్స్, అత్తమ్మలు, ఆడపడుచులు, అనేవాళ్ళు, అక్క, బావ, మా మేనకోడళ్ళు, సన్నిగాడు. ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ ఫ్యామిలీ. ఇది నా ఫ్యామిలీ.
ఇట్స్ మై వరల్డ్, మై డైమండ్స్, నా వరల్డ్, నా ప్రపంచం, నా చిన్న ప్రపంచం. ఇక్కడ ఫ్యామిలీస్ ఎందుకు తక్కువ ఉన్నాయంటే ఇది బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ, అత్తమ్మ వాళ్ళ అన్న వాళ్ళ ఫ్యామిలీ. ఈ 5 మెంబర్స్ సిస్టర్స్, ఇంకా మామయ్య వాళ్ళు 5 మెంబర్స్ కింద, పైన మా 5th అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ. సో ఇక్కడ ఫ్యామిలీ ఫొటోస్ ఎందుకు తక్కువ ఉన్నాయంటే మా చందు వాళ్ళు ఓన్లీ వాళ్ళ రిలేషన్స్వి మాత్రమే తీసుకున్నారు. రిసెప్షన్లో అందరి ఉన్నాయి. చందు ఫ్రెండ్స్ అన్నమాట. అన్నయ్య వాళ్ళు చాలా మంచోళ్ళు. మా భరత్‌లా ఎంత ఎంజాయ్ చేసిండంటే కేక్ కటింగ్ ఫుల్ స్ప్రే చేసేసిండ్రు. ఇక్కడ డైనింగ్ అన్నమాట. సో కేక్ కటింగ్ అనగానే కేక్ అంటే మనకి చాలా ఇష్టం. కేక్ పెట్టంగానే మనం తినేయడమే. అప్పుడు తినేసినాం, తర్వాత వీడియోలో చూసుకున్నాం కదా, ఓహో ఇట్లా తిన్నానా కేక్ అని చూసి నవ్వుకుంటుండే. రింగ్ గేమ్ 1 టైం చందు విన్ అయ్యిండు, 2 టైమ్స్ నేను విన్ అయినా. చందు చూసే ఆ లుక్కి మీనింగ్ ఏంటంటే చందు రింగ్ ఫింగర్కి లాక్ చేసేసిండు. నేనేమో దాన్ని గుంజుతున్నా వస్తుందేమో అని, బట్ రాలేదు. తర్వాత ఇక్కడ పూజ అయితే చేస్తున్నారు. పూజ చేసి బియ్యం పోసి, బట్టలు పెట్టి బియ్యం పోసి, ఇంకా ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి కదా. దాని తర్వాత అరుంధతి నక్షత్రం అయితే చూపించిండ్రు. అరుంధతి నక్షత్రం చూపించేటప్పుడు స్టిల్స్ అయితే ఉన్నాయి. అరుంధతి నక్షత్రం తర్వాతనే మిగతా స్టిల్స్ అన్నీ ఫొటోస్ క్యాప్చర్ చేసిండ్రు అన్నమాట. ఇంకా ఇప్పుడు ఏంటంటే అందరు బియ్యం పోస్తాను అంటే మన బియ్యం ఉంటే వాళ్ళ బియ్యం ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి. బియ్యం పోయడం అయిపోగానే అరుంధతి నక్షత్రం నాకు ఈ స్టిల్ అంటే చాలా ఇష్టం. వీడియోలో డ్రోన్ షాట్ కదా, చాలా దూరం నుండి క్యాప్చర్ అయింది. సో నాకు ఆ క్లిప్ అంటే చాలా ఇష్టం. వెనక నుండి సెటైర్లు వేస్తున్నారు పంతులు, ఇంకా మా కజిన్ సిస్టర్స్ అందరూ. అందుకనే ఆ స్మైల్. తర్వాత వచ్చేసి ఇక కేక్ కటింగ్ అంటే మా అన్నయ్య 12 kgs కేక్ తెచ్చిండు. అంత పెద్ద కేక్, 3 steps కేక్ అన్నమాట, 3 or 4. సో కేక్ అయితే ఏం వేస్ట్ కాలేదు. రిలేషన్స్ ఇంకా వర్కర్స్ ఉంటారు కదా కిచెన్లో వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళైతే తినేసిండ్రు. రిసెప్షన్ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది, రిసెప్షన్ ఆల్బమ్. సో మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చందు సోనీ అఫీషియల్. ఇంకా చాలా ముచ్చట్లు ఉన్నాయి ఫ్రెండ్స్, అవన్నీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. బాయ్.